చందమామ కథ. చిత్రమైన జాతకం. కళింగ రాజ్యంలో అనేకమైన గొప్ప నగరాలుండేవి. అందులో దాంతిపురం అనే నగరానికి ప్రభువు కళింగు. అతనికి పెద్ద కళింగు, చిన్న కళింగు అని ఇద్దరు కొడుకులు. వీరి జాతకాలు పరిశీలించిన దైవజ్ఞులు ఇలా చెప్పారు: తండ్రి తదనంతరం పెద్దవాడే రాజ్యానికి వస్తాడు. చిన్నవాడిది మాత్రం చిత్రమైన జాతకం. అతని జీవితం అంతా సన్యాసి యోగమే. కానీ మహారాజయోగం గల అదృష్టవంతుడు కుమారుడుగా పుడతాడు. కొద్ది కాలానికే రాజు కళింగు కాలం చేశాడు. జ్యేష్ఠుడు సింహాసనం అధిష్ఠించాడు. చిన్నవాడికి రాజప్రతినిధి పదవి వచ్చింది. తనకు కలగబోయే కుమారుడు మహారాజు కాబోతాడని జ్యోతిష్కులు చెప్పిన మాట చిన్న కళింగుకు బాగా మనసుకు పట్టింది. ఈ ధీమాతో అతడు అన్నకు లొంగి ఉండక స్వతంత్రుడుగా వ్యవహరించసాగాడు. ఉభయుల మధ్య కలతలు ప్రారంభమైనాయి. రాజు చిన్నవాణ్ణి బంధింపమని ఆజ్ఞాపించాడు. అదే కాలమందు బోధిసత్వుడు అవతరించి కళింగ రాజ్య మంత్రులలో ఒకడుగా ఉంటూ వచ్చాడు. పెద్ద కళింగు తరం నాటికి అతడు బాగా వృద్ధుడయ్యాడు. కుటుంబ క్షేమం కోరిన ఆ వృద్ధ మంత్రి చిన్న కళింగు వద్దకు వచ్చి రహస్యంగా రాజాజ్ఞను వెల్లడించాడు. రానున్న అవమానాన్ని తలపోశాడు చిన్నవాడు. తాత, అన్ని విధాలా నాకు నీవే హితుడవు. ఆనాడు జ్యోతిష్కులు చెప్పిన మాటలు నీకు తెలుసు కదా. అవి ఫలించడమే నిజమైతే నా కోరిక నెరవేర్చవలసిన బాధ్యత నీపై ఉన్నది. ఇదిగో నా పేరు గల ఉంగరం, నా శాలువా, నా ఖడ్గం, ఈ మూడు ఎవడైతే నీ వద్దకు తెచ్చి ఆనవాళ్ళు చూపిస్తాడో వాడే నా కొడుకని గుర్తించుకో. నీ చేతనైన సహాయం కూడా చెయ్యి అని చెప్పి రెండవ కంటికి తెలియకుండా అరణ్యాల్లోకి పారిపోయాడు. మగధరాజుకు లేక లేక ఒక కుమార్తె కలిగింది. ఈమె జాతకం చూసిన జ్యోతిష్కులు, ఇది ఒక చిత్రమైన జాతకం. రాజకుమారి జీవితం ఒక సన్యాసినిగా గడుపుతుంది. అయితే ఆమెకు మహారాజయోగం గల ఒక కుమారుడు పుడతాడు అని చెప్పారు. ఈ వర్తమానం తెలియగానే సామంతరాజులందరూ రాజపుత్రిని పెళ్లాడాలని వచ్చి పోటీలు పడసాగారు. రాజుకు గట్టి చిక్కే వచ్చింది. వీరిలో తన కూతుర్ని ఏ ఒక్కరికి ఇచ్చినా తక్కిన వారు కక్షగట్టి పగ తీర్చుకోవటం సహజం. కనుక ఈ అపాయం నుండి తప్పించుకోవటానికి నిశ్చయించాడు. గత్యంతరం లేక భార్యను కూతుర్ని వెంటబెట్టుకుని మారువేషంతో అరణ్యాల్లోకి పలాయనమయ్యాడు. నదీ తీరాన సదుపాయమైన జాగాలో ఒక చిన్న కుటీరం నిర్మించుకొని అందులో ముగ్గురు కాలక్షేపం చేస్తూ వచ్చారు. వీరి కుటీరానికి కొంచెం ఎగువనే కళింగ రాజపుత్రుని కుటీరం ఉన్నది. ఒక రోజున కుమార్తెను కుటీరంలో వదిలి మగధరాజ దంపతులు కందమూల ఫలాదుల కోసం వెళ్లారు. వారు వెళ్లిన సమయంలో రాజపుత్రి రకరకాల పువ్వులు పోగు చేసి ఒక చక్కని దండ కట్టింది. కుటీరం పక్కనే గంగ ఒడ్డున ఒక గున్న మామిడి చెట్టు ఉంది. మగధరాజపుత్రి ఆ చెట్టెక్కి కొమ్మల్లో కూర్చుని తను కట్టిన పువ్వుల దండను అక్కడి నుండి నీటిలో పడవేసి వేడుక చూస్తున్నది. ఆ పువ్వుల దండ తేలియాడుతూ పోయి స్నానం చేస్తున్న చిన్న కళింగు తలకు తాకింది. గప్పున అతడు దానిని తీసి చూసి, ఎంత చక్కటి పూలదండ, ఎన్ని రకాల పువ్వులు, దీనిని ఇంత ఇంపుగా సొంపుగా కూర్చిన ఆమె అపురూపమైన అందగత్తె అయి ఉండాలి. ఈ మహారణ్యంలో ఇటువంటి సుందరికి పని ఏమిటో అని ఎన్నో విధాలా ఆలోచించాడు. దండ కట్టిన సుందరిని వెతికి పట్టాలని అతని మనసు ఉరకలు వేయసాగింది. ఈ సంకల్పంతో కళింగు దీక్ష పట్టి పోతూ ఉండగా ఒక దిక్కు నుండి వీణుల విందు చేసే తీయని కంఠస్వరం వినవచ్చింది. అట్టే నిలబడి అటు ఇటు చూడగా మామిడి చెట్టు కొమ్మల్లో కూర్చుని పాడుతున్న సుందరి కనిపించింది. రాజపుత్రిని చూసి కళింగు పరవశుడై ఆమెతో కుశల ప్రశ్నలు ప్రారంభించాడు. చివరకు ఆమెను తన భార్యగా చేసుకోవాలనే ఉద్దేశం వెల్లడించాడు. అందుకామె, మీరు ఋషి సంతతికి చెందినవారు, మేము క్షత్రియులం అన్నది. వెంటనే కళింగు, నేను క్షత్రియుణ్ణే అంటూ తన గుట్టుమట్టులన్నీ విప్పి చెప్పాడు. అప్పుడు రాజకుమారి తమ పరిస్థితులు కూడా దాపరికం లేకుండా చెప్పివేసింది. ఇద్దరూ కలిసి ఆమె తండ్రి వద్దకు వెళ్ళగానే సంగతి సందర్భాలు తెలుసుకొని
ఇతడే అమ్మాయికి తగిన వరుడు అని మగధరాజు నిశ్చయించాడు. చిన్న కళింగుకి మగధరాజపుత్రికి వివాహం జరిగింది. కొద్ది కాలానికే వారికి ఒక కుమారుడు కలిగాడు. గొప్ప లక్షణాలతో ప్రకాశించే ఆ బిడ్డడికి విజయ కళింగు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక రోజున కళింగు జాతకాలు తీసి లెక్క వేసి గ్రహకూటాలు ఎలా ఉన్నది చూశాడు. అప్పటికి తన అన్న అయిన పెద్ద కళింగు ఆయువు 3 ఉంటుందని లెక్కల వల్ల తేలింది. అప్పుడు కళింగు కొడుకును చేరబిలిచి, కుమారా, నీవు జీవితం గడపవలసింది ఈ అడవులలో కాదు. నా అన్న పెద్ద కళింగు దాంతిపుర ప్రభువు. ఆ రాజ్యానికి వారసుడవు నీవే కనుక వెంటనే వెళ్ళి ఆ సింహాసనం అధిష్ఠించు అని చెప్పి వృద్ధ మంత్రి పరిచయం చేసి 3 వస్తువులు ఆనవాలిచ్చి దీవించి పంపాడు. తల్లిదండ్రుల వద్ద, తాత అమ్మమ్మల వద్ద సెలవు తీసుకున్న విజయ కళింగు దాంతిపురం చేరుకుని వృద్ధ మంత్రిని దర్శించి నేను ఫలానా అని చెప్పాడు. అప్పటికి చిన్న కళింగు అంచనా ప్రకారం అతని అన్న కాలం చేశాడు. దాంతిపురం అరాచక స్థితిలో ఉన్నది. ఒక మహాసభ ఏర్పాటు చేసి వృద్ధ మంత్రి చిన్నవాడైన విజయ కళింగు పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించేసరికి సభికులందరూ ఆశ్చర్యభరితులై జేజేలు కొట్టారు. వృద్ధ మంత్రి అయిన బోధిసత్వుడి సలహాలు పాటిస్తూ విజయ కళింగు చక్కగా రాజ్యం పరిపాలించి పెద్దల పేరు నిలబెట్టాడు. కథ సమాప్తం.